వందనాలండి. నేను గత వారం అంతా కూడా చాలా బలహీనురాలనే ఉన్నాను. దేవుడు నాకు ఒక మాట చెప్పే ఒక అవకాశాన్ని నాకు ఇచ్చాడు. దేవుడికి వందనాలండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ప్రభువా నాయన మీకే స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు నాయన 5 మాటలు చెప్పడానికి నీ కృపను ఉంచి నడిపించి ప్రతి బిడ్డను వాడుకున్న విధానం మీకు స్తోత్రములయ్యా. నాయన 6వ మాట చెప్పుచుండగా మీ కృపను ఉంచి నాయన మీరే నాలో ఉండి మాట్లాడి ఏ మాట చెప్పాలో మీరే నాకు దయచేయమని ఈ యొక్క చిన్న మాటను మీ చేతులకు నేను అప్పచెప్పుకుంటూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు గుడ్ ఫ్రైడే. నా ముందు చెప్పిన వాళ్ళందరూ మీకు చెప్పారు, నేను మళ్ళీ వివరించను, టైం కూడా ఎక్కువైపోద్ది. అయితే యేసుక్రీస్తు సిలువలో ఎన్ని మాటలు పలికాడండి? అందులో తండ్రితో మాట్లాడిన మాటలు ఎన్ని చెప్పండి? తండ్రితో ఎన్ని మాటలు మాట్లాడాడు, దొంగతో ఎన్ని మాట్లాడాడు, తల్లితో ఎన్ని మాట్లాడాడు, తనలో తాను ఒక మాట అన్నాడు. అవి నాకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను చెప్తాను. ఫస్ట్ మాట తండ్రితో చెప్పాడు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరుగానని ఫస్ట్ మాట తండ్రితో చెప్పాడు. 4వ మాట కూడా నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితు అని 4వ మాట కూడా తండ్రితోనే చెప్పాడు. 7వ మాట నా ఆత్మని నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. ఈ 3 కూడా ఎవరితో చెప్పాడండి? దేవుడు తండ్రితో చెప్పాడు. దొంగతో ఒక మాట చెప్పాడు. అంటే 7 మాటల యొక్క వివరణ నేను మీకు చెప్తున్నానండి. ఎవరితో ఏ విధంగా సిలువలో దేవుడు మాట్లాడాడో నేను చెప్తున్నాను. తర్వాత దొంగతో ఒక మాట, తర్వాత తల్లితోని శిష్యునితోని ఒక మాట, తన యొక్క దేహం యొక్క దప్పికను బట్టి మాట్లాడింది ఒక మాట. అయితే ఒక మాట విశేషమైన మాట ఉంది, అదే సమాప్తమైనదనే మాట అండి. ఇప్పుడు నేను ఎంచుకున్న మాట కూడా అదే. ఈ మాట చాలా చిన్నవాడు. ఇట్ ఈజ్ ఫినిష్ అంటే సమాప్తమైనది. అంటే ఐ యామ్ ఫినిష్ అని అనలేదు, ఇట్ ఈజ్ ఫినిష్. ఐ యామ్ ఫినిష్ అంటే నా పని అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను అని వస్తుంది. కానీ ఇట్ ఈజ్ ఫినిష్ అన్నాడు, సమాప్తమైనది అన్నాడు. అంటే ఆ మాట యొక్క ఆంతర్యం ఏంటంటే ఆయన మాట్లాడిన మాట దేశానికి, ప్రపంచానికి, జనాంగానికి అందరికీ కూడా వినబడేటట్లు ఈ మాటలు మాట్లాడి ఈ యొక్క సమాప్తమైనదనే మాట మాట్లాడాడు. ఈ మాట ఎంతో సంతృప్తికరంగా మాట్లాడాడండి ఆయన. ఎందుకంటే ఈ యొక్క మాటలో ఒక గెలుపు ఉందండి. గెలుపు కేక వేసాడండి ఆయన. సంతృప్తికరమైన కేక వేసాడండి ఆయన. ఒక పని సాధించాననే కేక ఆయన వేసాడండి. విజయోత్సాహంతో నేను సాధించాననే కేక ఆయన వేసాడండి. అదేంటంటే దేవుడు ఒక పని అప్పగించాడు ఆయన్ని. ఆయన ఒక కార్యార్థమైన పని మీద పరలోకం నుంచి భూలోకంలో జన్మించాడండి ఆయన. ఈ యొక్క భూలోకంలో అతను ఎందుకు జన్మించాడు? ఒక పని మీద వచ్చాడు ఆయన, ఒక కార్యం చేయడానికి వచ్చాడు. ఆ కార్యాన్ని ఆయన సాధించాడు. ఆ కార్యం ఏంటి? ఫస్ట్ సువార్త చాటాడు. 33.5 సంవత్సరములు ఈ యొక్క భూలోకంలో జన్మించి అందరికీ సువార్త చాటాడు. అద్భుతమైన కార్యాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. కాకపోతే ఆయన చేసే ప్రతి పనిలోనూ కూడా శాస్త్రులు, పరిసయ్యులు, కుటుంబ సభ్యులతో సహా ఆయనకి ఎన్నో నిందలు వచ్చేయండి. అవన్నీ భరించుకొని ఈ యొక్క సువార్తను చాటేవాడు. తర్వాత ఇంకో పని, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన పని కూడా ఆయనకి దేవుడు అప్పగించి పంపించాడు కిందకి. ఆ పని కూడా ఆయన పూర్తి చేశాడు. ఇవన్నీ నేను పూర్తి చేశాను అని చెప్పి సమాప్తమైనదని, నా పని ముగించుకున్నాను అని దేవుడికి తన యొక్క సమర్పణ చేసుకున్నాడు అనమాట. సమాప్తమైనదని మాటకి ఆంతర్యం అది. అయితే ఒక కుమారుడు, ఒక తల్లి ఉన్నారు. ఒక కుమారుడికి తల్లి, ఇంకెవరు లేరు. కుమారుడు చాలా దుర్మార్గమైన పనులు చేసేవాడు. ఎవరు ఏమనేవారు కదా అబ్బాయిని, ఎంత దుర్మార్గమైన పనులు చేసినా సరే. ఆ యొక్క పట్టణస్తులు అందరూ పట్టుకొని శుభ్రం కొట్టేసి ఆ అబ్బాయిని విడిపించమన్నారు. తల్లి వెళ్ళింది, నా కొడుకుని విడిపించండి, నా కొడుకుని విడిపించండి అని చెప్పి ఎంతో రోధించింది. కానీ ఇంత దుర్మార్గుడు అయిన కొడుకుని నువ్వు కన్నావు, వీడికి రక్షణ లేదు, ఆడి శిక్షకే పాత్రుడు అని చెప్పి ఆ కుమారుని ఎంతో కొట్టారు వాళ్ళు. ఈమె ఎంతో వేదన పడింది, అడిగింది నా కుమారుని విడిపించండి అని. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే, 1,00,000 రూపాయలు పట్టరా 10 రోజుల్లో, అప్పుడు నీ కుమారుని నీకు ఇస్తామని చెప్పంటే, తను ఏ రోజు కూలి చేసుకుని ఆ రోజు పని చేసుకునేదాన్ని నేను ఎలాగా నా కుమారుని విడిపించుకోగలను 1,00,000 రూపాయలు ఇచ్చి అన్నప్పుడు, నువ్వు 1,00,000 రూపాయలు తెస్తేనే నీ కుమారుని నీకు ఇస్తామని చెప్పినప్పుడు తను ఆ ఎదురుగుండా యొక్క బంధించి ఉన్న ఎదురుగుండా ఒక క్వారీ ఉంటే
అందులో రాళ్ళు మోయడానికి వెళ్ళిందండి ఆవిడ యవనస్తురాలు కాదు, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధాప్యంలో ఆమె రాళ్ళు మోయగలదండి? అసలు పని చేయగలదా? ఏదో ఓ తట్టో 2 తట్టలో మోయగలరు, అంతకంటే ఎక్కువ మోయలేరు కదా. తను ₹1,00,000 ఎంతవరకు వస్తే అంతవరకు కష్టపడిందండి. ఎవరి కోసం అండి? తన కుమారుడు కోసం, తన కుమారుని విడిపించుకోవడం కోసం, తన కుమారుని రక్షణ కలుగు చేయడం కోసం తను ఎంతో కష్టపడింది, చెమటూర్చింది, రాత్రి నిద్ర లేదు. ఏదన్నా పడుకుందామా అంటే, అమ్మ బాబా ఈ సమయంలో ఈ డబ్బులు చేసుకుంటే ₹1,00,000 పోగవుతాయి, 10 రోజుల్లో నేను ₹1,00,000 పోజేయాలా, చేస్తేనే నేను నా కొడుకుని రక్షించుకోగలనని చెప్పి నిద్రపోకుండా తన కష్టపడుతూనే ఉందండి. చివరికి తన నోట్లోంచి బ్లడ్ వచ్చినా సరే తన కొడుకు కోసం కష్టపడుతూనే ఉందండి. మరి ఆ 10 రోజులు పూర్తయింది, తను ₹1,00,000 సంపాదించిందండి. సంపాదించి పట్టుకుని వెళ్ళింది. అలా ఆశ్చర్యపోయారటండి. బేదావుడు నువ్వు ₹1,00,000 బాగా సంపాదించి తెచ్చావని చెప్పి కొడుకుని ఇచ్చేశారు. కొడుకుని చేతికి తీసుకునే టైంకి కొన్న ఊపిరితో ఉందండి ఆవిడప్పుడు. ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. ఇది కొన్న ఊపిరితో తన కొడుకుని తీసుకుంది. అమ్మ దగ్గర తీసుకోగానే తను చాలా వేదన పడింది. కొన్న ఊపిరితో ఉందండి. తను రక్తం కక్కుకొని కుమారుడు చేతిలోనే చనిపోయిందండి. మరి మన దేవుడు కూడా పరలోకం నుంచి మన కోసం ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో శ్రమలు, వేదనలు అనుభవించి, ఈ భూలోకంలో రక్తాన్ని చిందించి సిలువలో మన కోసం చనిపోయాడండి ఆయన. అది మనం గ్రహించుకుంటున్నామా? అది మనం గ్రహించాలి. దేవుడు మన కోసమే చనిపోయాడు, మనకు రక్షణ ఇచ్చాడు. ఆ కుమారుడి రక్షణ కోసం తను ఎంతో కష్టపడింది. మరి మన దేవుడు కూడా అట్టి విధంగా పరలోకం నుంచి అద్వితీయ కుమారుడు మన కోసం ఈ భూలోకంలో జన్మించి సిలువలు త్యాగం చేసి మనకు రక్షణ అనుగ్రహించాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. నుండి గుంజింది ఒకరు తన వీపుపై. వచ్చా పాట? బంతులాడినారు, బాధలను పెట్టినారు, నోరు తెరువ ప్రేమ బదులు పలుకలేదాయే, నోరు తెరువలేదాయే, బదులు పలుకలేదాయే. ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, మరి నీ కోసమే, నా కోసమే సిలువలో కరుణామయుని దయగల. హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఆ సిలువ యాగములో రక్తసిద్ధమైన దేహం అది. మీకు తెలుసా? యెషయా ప్రవచించిన ప్రవచనం. ఆయన చూడడానికి సొగసైనను స్వరూపమైనను లేదు. నీకోసం ఆయన కలవరి సిలువలో సైతం ఇంకా చేతులు చాపుతూ ఆఖరి శ్వాసలు కూడా ఆయన అంటాడు, అయ్యా నేను సమస్తాన్ని చేశాను, సమాప్తమైంది. నీ ఉద్దేశం ఏమైతుందో, ఏ ఉద్దేశంతో నన్ను ఈ భూమి మీదకి నువ్వు పంపడానికి నీ ప్రణాళిక వేసావో అది నేను సమాప్తం చేశాను. ఆమెన్ చెప్పండి. ఆయన సమాప్తం చేసింది మనకి ఇచ్చాడు. ఆమెన్. ఇక మనము కూడా ఆ గెలుపులోనికి మనం పరిగెట్టాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. సమయంలో ఈ 6వ మాటను బట్టి అమలవతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సహోదరి 7వ మాట, చివరి మాట మనం విందాం. డేవిడ్ గారు మనకు తెలియపరుస్తారు. వారి ద్వారా దేవుని నామమును బట్టి మన ముగింపులోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ప్రభువా నీకే వందనాలు తండ్రి. ప్రభువా మరి తండ్రి మా కొరకే కదా తండ్రి నువ్వు ప్రాణం పెట్టావు తండ్రి సిలువలో తండ్రి. మరి ప్రభువా మేము పొందవలసిన శిక్షను నువ్వు భరించావు ప్రభువా తండ్రి. ఎంతగానో తండ్రి మరి ప్రభువా ఉదయకాలం నుంచి తండ్రి మరి ప్రభువా తండ్రి ఎంతోమంది తండ్రి ప్రభా గేలి చేశారు ప్రభువా తండ్రి, వేదన పెట్టారు ప్రభా, కొరడాలతో చెళ్ళు మని తండ్రి. ఒక దెబ్బ తప్ప 40 కొరడా దెబ్బలు తండ్రి ప్రభా నువ్వు భరించావు తండ్రి. మేము పొందవలసిన శిక్షను ప్రభా తండ్రి ప్రభా నువ్వే భరించావు తండ్రి. ఆ గొలుగొతా కొండపై ప్రభా కత్తుల్లాగా రాళ్ళు తండ్రి, రాళ్ళు కాళ్ళ వెంట రక్తము కారుతూ ప్రభా తండ్రి. చేతుల్లో మేకులు వేశారు ప్రభా, కాళ్ళల్లో మేకులు వేశారు ప్రభా తండ్రి. తలపై ముళ్ళ కిరీటం తండ్రి ప్రభా. రానువారు తండ్రి ప్రభా కొరడా దెబ్బలు కొట్టి తండ్రి ప్రభా సిలువను తండ్రి ప్రభా మొయ్యలేక మోసి తండ్రి ప్రభా మరి తండ్రి ఆ కొండ కలుగొతా కొండ తండ్రి ప్రభా నువ్వు ఎక్కావు ప్రభా తండ్రి. మా పాపాల భారం తండ్రి ఎంతో బరువైపోయి ప్రభా తండ్రి. అలా చేసిన వారిని సైతం నువ్వు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురని క్షమించమని అడిగావు ప్రభా తండ్రి. మరి సిలువలో తండ్రి ప్రభా దొంగ అడిగాడు ప్రభా పశ్చాత్తాపంతో తండ్రి ప్రభా. మరి నీవు కూడా నాతో పాటు పరదేశంలో నిశ్చయంగా ఉంటావని చెప్పావు ప్రభా తండ్రి. మరి అలాగే తండ్రి మరి సిలువలో అంత ప్రభా బాధాకరమైన పరిస్థితుల్లో కూడా తల్లి తండ్రి మర్చిపోలేదు తండ్రి. ఆ బాధ్యతను తండ్రి సిలువగా తండ్రి శిష్యుడికి అప్పగించావు ప్రభా తండ్రి. ఎంతో వేదనలో ఉండి ప్రభా బాధ్యతలను మర్చిపోలేదు తండ్రి. తల్లి బాధ్యతను తండ్రి పక్కనే ఉన్న శిష్యుడికి తండ్రి అప్పగించావు తండ్రి. నీకు వందనాలు ఆయన ప్రభా. అలాగే మరి ప్రభా తండ్రి మరి ప్రభా మేము చేసిన పాపాలు నీ మీద వేయడంతో తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావని తండ్రి మరి గట్టిగా బిగ్గరగా కేక వేసావు తండ్రి. నీకు వందనాలు ఆయన తండ్రి. మరి ప్రభా అలాగే తండ్రి ప్రభా అనేక మందిని తండ్రి ప్రభా మార్చాలని వెలిగింపబడాలని తండ్రి మరి ప్రభా అనేక ఆత్మలు తండ్రి నీ సన్నిధికి నడిపించాలని తండ్రి ప్రభా నువ్వైతే తండ్రి మరి ఎంత వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ దప్పికొనుచున్నానని తండ్రి మరి ప్రభా అడిగేవు ప్రభా తండ్రి. ఆత్మల దాహం కొరకు తండ్రి ప్రభా మరి తండ్రి నేను దప్పికొనుచున్నానని చెప్పావు తండ్రి ప్రభా. మరి అలాగే తండ్రి మరి ప్రభా తండ్రి అలాగే సమాప్తమైందని ప్రభా మరి తండ్రి ఎన్నో మరి ఇదంతా చేసి తండ్రి ప్రభా ఎంతో విజయంతో తండ్రి మరి ప్రభా తండ్రి మరి అప్పగించిన బాధ్యతను తండ్రి మరి ఎంతో కష్టంగా తండ్రి మరి నెరవేర్చి తండ్రి లేఖనములు నెరవేరినట్లుగా ప్రభా తండ్రి లేఖనాన్ని ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చావు ప్రభా. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడలేదు కానీ ధర్మశాస్త్రాన్ని అంతటినీ చేసి తండ్రి ప్రభా మరి నెరవేర్చి తండ్రి సమాప్తమైందని తండ్రి సిలువలో పలికేవు తండ్రి. అలాగే మరి తండ్రి మరి నీ ఆత్మను కూడా తండ్రి దేవుడి చేతికి అప్పగించుకున్నావు తండ్రి ప్రభా. మరి తండ్రి గుడ్ ఫ్రైడే తండ్రి శుభ శుక్రవారంలో తండ్రి ప్రభా మేమందరం కూడా తండ్రి ప్రభా మరి తండ్రి నువ్వు మా కోసం చేసిన తండ్రి సిలువ త్యాగాన్ని తండ్రి మరి ప్రభా మా పాపాలని మా రోగాలను క్షమించి మేము కూడా ఇతరులను క్షమించేలాగా తండ్రి అనేక మందిని తండ్రి నీ సన్నిధికి నడిపించేవారుగా తండ్రి ప్రభా మేము ఉండటానికి తండ్రి మాకు సహాయం చేయమని చిన్న ప్రార్థన దేవుడికి సన్నిధికి తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.